నగరాజు పురముల నాకిన్ని దినములు నిశ్చయంబుగ నేను నిలువవలయు. ఈ పర్వతరాజు ఇంట్లో నేను ఇంకా ఎన్నాళ్ళు ఉండిపోవాలి ఇలాగా? ఒకసారి అడుగుతాను ఆశ్చర్య, తొందరగా వెళ్ళిపోవాలి శంకరుడి దగ్గరికి, అది ఆవిడ తాపత్రయం. అట మీద దడసిన అడవుల లోపల శివునికై తపమెంత చేయవలయు. ఇప్పుడు చెప్పడానికి ఎవరు వచ్చారండి మార్గం? శంకరుడు వచ్చాడు. శంకరుడు ఏం చెప్పాలో పార్వతీదేవి చెప్తోంది ముందే. వాళ్ళిద్దరిది ఒకటే మనసు కదా. నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకెడతాడు? తపముగా వించిన తపసాధీశ్వరుండమరంగ ఎంత కాలమున మెచ్చు. ఒకవేళ తపస్సు చేస్తే ఎంతకాలం చేస్తే నన్ను వచ్చి మెచ్చుకుంటాడు అసలు? మెచ్చిన పిమ్మట మీనధ్వజారాతికేలిచ్చి నన్నునే క్రియభరించు. కాముణ్ణి కాల్చేసిన వాడు నా చిటికిన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు అసలు? భర్త ఎందుకు పట్టుకోవాలి చేతిని? ధర్మేచ అర్ధేచ కామేచ. అందులో ఒక పురుషార్థమైన అక్కర్లేదని మన్మధుణ్ణి కాల్చేశాడే, మరి ఇప్పుడు ఎలా పట్టుకుంటాడు అసలు నా చిటికిన వేలు? కాబట్టి తప్పకుండా చెప్పు ధర్మదేవతయని అబలచెలులతోడననుమతించి తలపు తజ్జమేని తలకొని చెప్పుమా అనుచు నిజము కోరి అద్రిపుత్రి. ఆ సోది చెప్పేటటువంటి ఆ ఎరుకల సానిని లోపలికి పిలిచి, అమ్మా నాకు ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి, అందుకు నీవు చెప్పవలసినది అని చెప్పి అడిగింది. అడిగితే సోది చెప్పడం అంటే అలా ఏం టక్కుని అడగగానే ఏం చెప్పారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఒక పళ్ళెంలో బాగా నిండా బియ్యం పోసి పట్టరమ్మంటారు. అది నా బోటిగాడైతే బియ్యం పోసి పట్టుకెళ్తాడు పళ్ళెంలో. ఆవిడికి ఏం కర్మ? సాక్షాత్తు హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఆవిడ పళ్ళెంలో బోలెడని ముత్యాలు పోసి పట్టుకెళ్ళింది. మనం చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూర్చోగానే ఏదో ఆ పసుపు విఘ్నేశ్వరుణ్ణి అవి అన్ని చేసిన తర్వాత కదా మొదలు పెడతాం పూజ. అలా సోది చెప్పే ముందు ఆ చెప్పేటటువంటిది చిన్న వీణ లాంటిది ఒకటి ఉంటుంది, ఇలా టెంగ్ టెంగ్ అని కొడుతూ ఉంటారు దాన్ని. ఆ పళ్ళెంలో పోసిన ముత్యాల వంక చూసిందిట. చూసి పసిడి చేటలోని పండు ముత్తెమ్ముల గద్దె కొలది చూచి చెయ్యి చాపి ముత్తెములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాసి యందు మనసు నిలిపి, ఆ ముత్యాల్ని ఒక్కసారి ఇలా నలిపి ఇలా చుట్టూ పోసి 3 రాసుల కింద 3 కుప్పల కింద పెట్టి అటో కుప్ప ఇటో కుప్ప పెట్టి మధ్యలో ముత్యాల కుప్ప ఒకటి పోసి వాళ్ళ చేతిలో సోది చెప్పే కర్ర ఒకటి ఉంటుంది, ఆ సోది దండం అని, ఆ ఎడం చేత్తోటి పార్వతీదేవి యొక్క చేతిని పట్టుకున్నాడు. ఆడపిల్ల యొక్క చెయ్యి పట్టుకుని చెప్పేటప్పుడు ఆ ఎడం చెయ్యినే పట్టుకుని చెప్తారు. చెయ్యి చూసి చెప్పినా అంతే కదండి. అందుకని ఎడం చెయ్యి పట్టుకుని ఎడం చేతిలో పట్టుకుని ఈ కుడి చెయ్యి తీసి మధ్యలో ఉన్నటువంటి ముత్యాల కుప్పకి తగిలించి ఈవిడ చేతికి తగిలించి ఈవిడ తలకి తగిలించాడు. ఎన్ని విద్యలొచ్చో మహానుభావుడికి! మాహేశ్వర సూత్రములు చెప్పగలడు, సోది చెప్పగలడు, అన్నీ వచ్చినవాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఎరుకల సానిగా కూర్చుని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళు మామూలుగా చెప్పరు, వాళ్ళకి కులదేవతలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు శంకరుడిగా వచ్చిన వాడు శంకరుణ్ణి కొలవాలి. విష్ణు భగవానుడు సోది చెప్పడానికి వస్తే విష్ణు భగవానుడిని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సోది చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ఆ సోది చెప్పడానికి తన నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు సత్యం అయ్యేటట్టుగా చెయ్యమని శంకరుడి మనస్సు కదండి చెప్పాలి. అందుకని శంకరుణ్ణి ప్రార్థన చేసినట్టుగా చెప్తున్నాడు. స్వామి శంకరునిగా ఏల కొన్నవాడా శ్రీలలితమ్మను చేకొన్నవేడా సిగపైన చంద్రుణ్ణి ధరించు దేవా 3 కన్నుల దేవ సొగసైన దేవా యముని గుండెల మీద తన్నినారాడా దంతి చర్మము వలిచి కట్టినవాడా పర్దు బ్రోవగ చెంచు రూపైన దేవా నీరు తలబోసితే పొంగేటి దేవా తుమ్మి పూజకు మురిసేటివాడా దీపగంధ రూపాన ఎలసిన దేవా పత్ర పూజకు సిరిని ఇచ్చేటివాడా భక్త సిరియాళుని బ్రోచిన్నవాడా తిన్నడి పూజలు చేకొన్నవాడే కాళహస్తీషుడా చిదంబరేశ కాశీ విశ్వేశ్వర కంచిపురాధ కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి బెదవాడ కనకదుర్గ పలుకీయరే నుంచి పలుకీయరే తల్లి పలుకీయరే నాకు పలుకీయరే అని ఆ కర్ర పట్టుకుని ఎడమ చెవి చూపితే బుర్రనుకో, కుడి చెవి చూపితే బుర్రిదేనుకో, ఇదిగిదిగో చెబుతున్నానే అమ్మ నా మాట ఇనుకో తల్లి దేశి కన్నుల వేయవలసేవా వరరాజు బూది చేసిండే తల్లి మనలో రహస్యం చెప్తున్నానే చెయ్యిచ్చి ఇనుకోనే అమ్మ
పై అందానికి వాడు నంగడే తల్లి, నీకు తెలియనిదయమ్మ నేనీలగాని సొంపైన పుట్టిల్లు ఇడిచెయ్యవే తల్లి. కాలవేల ఉండు అడికై తప్పించు, కదలి పేరొస్తాడు నన్ను విరిపిస్తాడు. కరిమాము వానికి అరుమగం వానికి యోగభక్తంగట్టు అయ్యప్ప సాయికి సకల లోకాలకు తల్లివవుతాయమ్మ. ఎదర శుభాలున్నాయి వరపెందుకే తల్లి, నాటమ్మమ్మ చెప్పింది చెయ్యమ్మ. చీరావద్దు, సారావద్దు, తాంబూలవద్దు, నీ కావలసిందే నాకు కావాలి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అందుకే వచ్చావే తల్లి, నీ చెప్పావే అమ్మ, మళ్ళీ వస్తావో అమ్మ అవసరమైతే అని లేచి వెళ్ళిపోయాడు. అంటే మహానుభావుడు శంకరుడా తాంబూలం పట్టేవాడు, అందుకని నాకు అక్కర్లేదన్నాడు. నాకు చీరావద్దు, సారావద్దు, నువ్వు ఇచ్చే తాంబూలం వద్దు. శంకరుడు అంటే పై పై అందాలకి మురిసేవాడు కాడు. పర్వాలేదు, నాకు సూర్య చెప్పడం వచ్చిందంటారా? కనుక ఆ తల్లి చాలా సంతోషపడిపోయింది. ఓహో, ఇప్పుడు నాకు మార్గం తెలిసింది. ఈయనని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదు. సౌందర్యములకు సౌందర్యము శంకరుడు. కాబట్టి ఎలా ఆయనని వశురాల్ని చేసుకోగలను అంటే నేను కూడా తపస్సు చెయ్యాలి. ఇది మీరు చక్కని పోతన గారి పద్యంలో వింటే ఇదే ఆ సోది యొక్క భావాన్ని పోతన గారు ఒక సీస పద్యంలో అందిస్తారు. ఆయన అంటారు, ఆ కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజంటనుండగలవు, ఒడివనంబు నన్ను విధితో నేగియు శివునికై తపమర్ధి చేయగలవు. తపమర్ధి చేసిన తరలాక్షి నిన్ను గూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు. మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిన్ను పెండ్లి ఆడగలడు. అమర పెండ్లి ఆడి అర్ధాంగ లక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను కలిగి మూలగల సుతుగాంచి మోదమున నుండగలవు ధవళ నేత్ర అన్నారు. అమ్మా, కొన్ని దినములు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత బయలుదేరి అరణ్యానికి వెడతావు, అక్కడ తపస్సు చేస్తావు. శంకరుడు వస్తాడు, నీ యొక్క తపస్సుని మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నిన్ను తన దానిగా చేపడతాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లివవుతావు. ఆయన తారకాసుర సంహారం చేస్తాడు. సమస్త లోకములకు ఐశ్వర్యాన్ని పసుపు కుంకాల్ని ఇచ్చేటటువంటి తల్లివై సర్వమంగళ జగదంబ జగన్మాత అన్న పేరుతో అలరారుతావమ్మా అని చెప్పి స్వామి ఆ రోజున ఎరుకల సానిగా అమ్మవారికి చెప్పారు. నారదుడు కూడా వచ్చి ఇదే విషయాన్ని అమ్మవారికి చెప్పాడు. తర్వాత అమ్మవారు బయలుదేరి తపస్సు చేయడానికని బయలుదేరడానికి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాన్నగారు నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాను అని. ఆ బయలుదేరి పెడతాను అని అడిగినప్పుడు ఆవిడంది, అయ్యా సిద్ధముదాట రాదిమదిలో నాలింప మీయానతిన్ నెయ్యం బొప్పగ మీరు నన్వనుపగా నేనిష్టమయ్యంట నేననుపంపుమన్న వినియచ్చానంద చిత్తంబుతో ధీయుక్తిన్ గిరిరాజు కూర్మితనయం దీవించి కీర్తించినన్. నాన్నగారు, నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి నేను చిన్ననాటి నుంచి కలలు కంటున్నటువంటి శంకరుణ్ణి భర్తగా పొందాలనుకుంటున్నాను. దానికోసం తపస్సుకు వెడుతున్నాను. మీరు నన్ను ఆశీర్వదించి పంపించవలసినది అని తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క పాదములు పట్టి ప్రార్థన చేసింది. తండ్రి ఆమె మనసెరిగినవాడు, మహానుభావుడు. ఆయనకి మొదటి నుంచి తెలుసు ఈమె శంకరుడి అర్ధాంగి కావాలని. కాబట్టి అమ్మాయి ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఒక ఆడపిల్లని తపస్సుకి అరణ్యానికి పంపించడం అంటే గుండె రాయి చేసుకుని పంపించాలమ్మా. అయినా నువ్వు అడిగినటువంటి కోరిక చాలా గొప్పది కనుక నిన్ను అలాగే పంపుతాను తల్లి, వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు తల్లి మేనక దగ్గరికి వెళ్ళి మేనకాదేవి యొక్క పాదములు పట్టి నమస్కరించి అనుమతి వేడింది. ఆవిడంది, ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడించారండి. నిజంగా ఎంత మేనకైనా కూతురు సాక్షాత్తు ఎంత పరమేశ్వరి అయినా బెంగే కదండి. మొట్టమొదటిసారి హాస్టల్కి పంపించవలసి వస్తోంది అనుకోండి, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, హాస్టల్లో పెట్టాలంటే 10 రోజులు భార్యకి భర్తకి నిద్ర ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఈయనకి ఇలా కొంచెం కురుకు పట్టేటప్పటికి ఆవిడ లేపేసి మీకేం చక్కగా నిద్రపోతారు, కానీ అక్కడ హాస్టల్లో సరిగ్గా పెడతారంటారా? దీనికి అలవాట్లేదే పాపం, ఇది సరిగ్గా అక్కడ పడుకోగలదంటారా? నిద్ర లేకపోతే దీనికి వేడి చేసేస్తుంది, ఇది స్వేచ్ఛగా ఉండగలదంటారా? దీనికేమో ఎప్పుడు మీ నాన్నగారి పోలికలు, పచ్చడి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు, ఎప్పుడా వంకాయ కూర అంటుంది. ఏమీ తిందు, ఓ చిరుతిళ్ళు అక్కర్లేదు, ఓ పళ్ళు అక్కర్లేదు. రేపు పొద్దున్న అక్కడ అలా పచ్చళ్ళు అవి ఉంటాయా?
అక్కడేమో ఆ కాలేజీలో చదివిస్తే సాంబార్ తప్ప ఇంకేం ఉండదంటున్నారు, కాబట్టి పర్వాలేదా? ఇన్ని మాటలు అడుగుతుంది తల్లి. ఇక్కడ చదివిస్తే ఏం తప్ప, పోనీతులు ఇప్పుడు ఉద్యోగాలు వెళ్ళాలా, ఊళ్ళు వెళ్ళాలా? అలానే మనం ముందు సందులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి ఇక్కడ కాలేజీలో చదివిన క్యాంపస్ సెలక్షన్లో బ్రహ్మాండమైన కంపెనీలో నెలకి 3,75,000తో వచ్చేసింది జీతం. మన అమ్మాయికి రాకూడదు అంటే ఎందుకంత దూరాలు, ఆడపిల్ల ఎదర పెళ్లి చేయాలి, ఆ అన్నాలు పడక శుష్కించిపోతే ఏం బాగుంటుంది అంటుంది కదండి. ఇక్కడే అన్నీ ఉన్నాయి, ఇక్కడే అన్నీ ఉన్నాయంటుంది తల్లి. మేనక కూడా అలాగే మాట్లాడిందండి. నిజంగా ఒక తల్లి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడించారు, తండ్రి ఎలా మాట్లాడాలో హిమవంతుడు అలాగే మాట్లాడాడు. చెప్పలా నిజంగా నిన్నటి రోజున అమ్మా నువ్వు పార్వతివి అని చెప్పింది ఆవిడ. ఇవాల్టి రోజున కూతురుగా ఎంత బెంగెట్టుకుందో తెలుసా అండి. తపస్సు కెడతానంటే ఏమియు కొరత తపోవన భూములలో తపము చేయపోయదనంచిన్ ఏమరు భాషించదవో భామని నిన్నడవికెట్లు పంపుదు చెప్పుమా. అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాను, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు కదా, నేను కన్న తల్లినే, నిన్ను ఎలా పంపించనమ్మా అరణ్యానికి? నాకు నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురాలాపములను, నీ మురి పంబుల్ రామ చూచిన పిమ్మట నామది ఎట్లుండ నేర్చునలినదలాక్షి. నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురాలాపాలు, నీ మురిపాలు, అందులో అప్పటి వరకు బాగానే ఉంటుంది కానండి, ఎంత గొప్ప సంస్కారవంతురాలు, ఎంత ధైర్యశాలి, ఎంత నిర్ణయాలు చేయగలిగినటువంటి తల్లి అయినా, ఎంత గొప్ప మనస్సున్నటువంటి వాళ్ళని వాళ్ళ 5 తరాలు తెలుసున్న సంబంధమైనా 3 ఏళ్ల ముందే సంబంధం కుదిరిపోయి ఇంచుమించు ప్రతిరోజు వాళ్ళని రోజు చూస్తున్నా, తీసుకెళ్లి అప్పగింతలు పెట్టే సమయంలో వియ్యాలవారి చేతులకి తమలపాకుతో పాలు రాసి పిల్ల చేతులు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు గుండెలు కదిలిపోయి కంట నీరు రాకుండా ఉండడం సాధ్యమండి? ఉండదు. ఎవరైనా ఏడ్చేస్తారు కదా. ఇప్పుడు పాపం ఆవిడ అదే అంటోంది, ఇంట్లోకి వెడితే నువ్వు తిరిగినది, నీ మురిపపు మాటలు, నీ నవ్వులు, నీ ముద్దు, ఇవే జ్ఞాపకానికి వస్తాయి. కాబట్టి నిన్ను ఎలా పంపనమ్మా అరణ్యానికి? పునదేమన్నా అత్తవారిలా వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తావా భర్త కోసం? వెతికి తేవలసిన తల్లిదండ్రులం మేము ఉండగా నువ్వు వెళ్ళి తపస్సు ఏమిటమ్మా నీ భర్త కోసం? ఒకవేళ గంగావతంసుడున్నాడే ఆ శంకరుడు, తపస్సుకి తప్ప లొంగడమ్మా, అలా పిలిస్తే వచ్చేవాడు కాదంటావా? ఎందుకమ్మా అరణ్యంలో పూజ? మన ఇంట్లో చేసుకోకూడదా? అరణ్యంలో దొరికేవు మన ఇంట్లో ఉండవా? గంగావతంసు నిగరము మజ్జన మార్ప గంగా జలంబులు కలవు మనకు. రోజు అమ్మ శివలింగాన్ని పెట్టి అభిషేకం చెయ్యాలమ్మా అంటావా? హిమాలయ పర్వతాల్లోనే కదమ్మా, మీ నాన్నగారి దగ్గరే కదమ్మా పనిచేస్తోంది గంగాదేవి. మనకున్న అపార్ట్మెంట్లోనే కదా ఓ ఫ్లాట్ ఉంది ఆవిడికి, కాబట్టి హిమాలయ పర్వతాల మీదే కదండి తిరుగుతుంది మరి. కాబట్టి మీ నాన్నగారు చెప్తే రోజు గంగమ్మ పట్టుకొచ్చి గంగ ఇచ్చేస్తుంది. కాబట్టి చక్కగా రోజు గంగాచలంతో అభిషేకం చేసుకో. అరణ్యంలో కూర్చుని అభిషేకాలు ఎందుకు తల్లి? ఘననాగ కంకణు కరమలంకారింప ఘన కంకణంబులు కలవు మనకు. అమ్మా ఆయన చేతులకి మంచి మంచి కంకణాలు తొడుగుతూ తాదాత్మ్యాన్ని పొందాలమ్మా సాకార రూపుడిగా భావన చేసినప్పుడు అంటావా? మీ నాన్న హిమవంతుడమ్మా, ఎంత ఐశ్వర్య సంపన్నుడో తెలుసా? ఎన్ని ధాతువులున్నాయో, ఎన్ని బంగారు వజ్ర వైఢూర్యములున్నాయో. హిమాలయ పర్వతములు ఉన్నందువల్ల ఇంత ఐశ్వర్యంతో శోభించింది భరతఖండం. అటువంటి హిమవంతుడు నీ తండ్రమ్మ. ఎన్ని రత్న కంకణాలు కావాలి చెప్పు? రోజు పూజా మందిరంలోకి పంపిస్తాం. శంకరుడి చేతులకి తొడుగు. గంధే బదను జారి గరకంటునదింప గంధంబులెన్నియు కలవు మనకు. శంకరుడికి గంధంతో చక్కగా అనులేపనం చెయ్యాలనుకుంటున్నావా? ఎన్ని రకాల గంధాలు కావాలో చెప్పు. ఎన్ని రకాలైనటువంటి సువాసనలు స్వామికి అలంకారం చేస్తావో, ఎన్ని పరిమళగలను ఆయనకి నువ్వు అలదుతావో, ఎంత గంధం అలుదుతావో చెప్పు. ప్రతిరోజు సిద్ధంగా పూజ వేళటికి గదిలో పెట్టేస్తుంటాం. చక్క మన ఇంట్లో కూర్చుని చేసుకో ఇవన్నీని. అలరు సాయక వైరి అలరించి పూజింప అలరు ఎన్నెన్ని కలవు మనకు. ఆయనకి అలంకారం చేయడానికి అమ్మా అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, మారేడు దళాలు కావాలమ్మా, తుమ్మి పూలు కావాలమ్మా, సంపంగి పూలు కావాలమ్మా అంటావా? నీ ఇష్టం, ఎన్ని కావాలో చెప్పు. ఎవరో నిన్నటి రోజున నాకు పూజకి ఆ విశాఖపట్నంలో ఉండే సింహాచలం సంపంగిలు ఇచ్చారు. నేను పూజ చేసుకుందామని పుష్పాలు అక్కడ పెట్టుకుని అర్చన చేస్తూ పువ్వులు చూడగానే ఎంత పొగ్గిపోయానో. ఇవాళ అబ్బా సింహాచలం సంపంగలని అమ్మవారి పాదాలకి పూజ చేశాను. అలా అమ్మవారికి అలంకారం చేయడానికి నీకేం కావాలి?
ఏ అలంకారాలు కావాలని నువ్వు అనుకుంటున్నావో చెప్పు, అన్ని అలంకారాలు నీకు పూజా మందిరంలో ఏర్పాటు చేస్తాం. మరియు ఏమీ అయిన మలహరు పూజింపక మలనేత్ర మనకు కలిగియుండ కాననములకేగ కలకంటి ఏలమ్మ వనములేడ ముగ్ధవనితలేడ. అన్నీ మనకుండగా అక్కడికెళ్ళి తపస్సు చేస్తానంటావేంటమ్మా? అరణ్యం ఎక్కడా? ఇంత అందమైన ముగ్ధ వనితవి నువ్వెక్కడా? తల్లి, అరణ్యానికి వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనకు, నువ్వు ఇంట్లో ఉండి తపస్సు చేసుకో అని అడిగింది. అడిగితే అమ్మా ఒక్క మాట అనకు, మనశ్శాంతి కోసం దూరంగా ఉండి లోపలికి అంతర్ముఖురాలనై శంకరుడి పాదములు పట్టి పూజించి శంకరుణ్ణి నా వాడిగా చేసుకోవాలి, ఇది నా కోరిక. కనుక నేను తపోభూములకు బయలుదేరుతాను. కొంతమంది చిలికెత్తెల్నిచ్చి పంపిస్తుంటే ఆఖరి నిమిషంలో కూడా ఆవిడ అందిట, మేనకాదేవి ఉ మా అందిట. ఉ అంటే తపస్సునకు మా వెళ్ళవద్దు, తపస్సునకు వెళ్ళవద్దు అని పిలిచింది కాబట్టి ఉమా అన్న పేరు వచ్చింది లోకంలో. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి అని పిలుస్తాం కదా అమ్మవారి నామాల్లో. కాబట్టి ఉమా అని పిలిచిందంటే తపమునకు వెళ్ళవద్దు అని, అది ఆవిడ పేరయింది. ఇప్పుడు పార్వతీదేవి తపస్సుకు బయలుదేరుతోంది. హరినీలముల బోని అలకల జడలల్లి మహిత రుద్రాక్షదామములు చుట్టి బాలచంద్రు బోని ఫాలస్థలంబున భస్మ త్రిపుండ్రంబు పరగతీర్చి తరుణవల్లియు బోని తనువల్లి నిండారబదనిచ్చి పలుచని భస్మమలది కాము చక్రము బోలు కటి చక్ర తలముల దనరు కాషాయ వస్త్రంబు గట్టి బిసము బోలికేల నెసగగ మండలవు దండ పుండరీకతను కళాసములు ధరించి భువన మోహన శ్రీయగు గౌరి తపసి వేషధారి అయ్యే. అందమైనటువంటి కబరీబంధంతో ఇన్ని పూలతో అలంకారం చేయబడేటటువంటి ఆ ముడికి ఆవిడ రుద్రాక్షల్ని చుట్టుకుందిట. బాలచంద్రుడిగా ఉండేటటువంటి పాలస్థలం మీద 3 విభూతి రేఖల్ని తీర్చుకుని బొట్టు పెట్టుకుందిట. ఒంటి నిండా అంగరాగములు రాసుకునేటటువంటి తల్లి పలుచగా ఒంటి నిండా భస్మాన్ని రాసుకుందిట. పట్టుపట్టలు కట్టుకునేటటువంటి తల్లి ఒక కాషాయ వస్త్రాన్ని ఒంటికి కట్టుకుందిట. ఎంత కష్టపడిందండి నా తల్లి శంకరుణ్ణి పొందడానికి. అటువంటి తల్లి కమండలం పట్టుకుని తపోదండాన్ని పట్టుకుని బయలుదేరి గౌరి తాపసి అయి అరణ్యంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టి, అటువంటి ఇటువంటి తపస్సు కాదండి, ఎంత ఘోరమైన తపస్సు చేసిందంటే తల్లి 4 దిక్కుల మంటలు గ్రాల గవిని వీధినున్న గ్రహపతికెదురై రాలపై నిలిచి వేసవి కాలము తపమాచరించె కన్య ప్రీతిన్ బాలచంద్రమౌళి పాదంబుజంబును విమల హృదయ కమల వీధి నీపి నీరజాత నేత్ర నిష్కళాంకత్మయై చెలువ మిగిలి తపస్సు చేయతొడగే. వేసవి కాలంలో మండిపోతున్నటువంటి ఒక రాతి మీద నిలబడి సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేసింది. శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షధారల మధ్య నిలబడి తపస్సు చేసింది. ఇది పగలని ఇదిరేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది ఎన్ని సతిదా మది తలపోయక ఈ క్రియ పదపడి కాలంబు సలిపె పరమ తపంబున్. ఇది ఎండని కాని, ఇది వానని కాని, ఇది చల్లని కాని, ఇది రాత్రిని కాని, ఇది పగలని కాని మర్చిపోయింది. మర్చిపోయి ఘోరాతి ఘోరమైన తపస్సు చేసేస్తోంది. కొంతకాలానికి ఆహారం కూడా మానేసి కేవలం ఆకులు మాత్రమే తింది. శుష్కించిపోయి అంత అందమైనటువంటి పార్వతీదేవి సన్నగా దర్భలైపోయింది. ఇంతంత లోతుకి కళ్ళు వెళ్ళిపోయి ఆకులు తినడం కూడా మానేసింది. అపర్ణ అయిపోయింది. అపర్ణ అయిపోయి అలా ఉండి తపస్సు చేస్తుంటే కదిలిపోయట శంకరుడు. ఇప్పుడు తాను కదిలొచ్చాడు. ఇప్పుడు తానే కైలాసం నుంచి బయలుదేరి, ఎంత టక్కరివాడండి, తన పెళ్లి తానే పాడు చేసుకుందాం అనుకున్నవాడు లోకంలో శంకరుడోడి. బయలుదేరి ఎంత గొప్పగా వచ్చాడో తెలుసండి. గ్రక్కున భూతియున్న సలికమ్ను బిబ్బులితోలు చీరయున్ చుక్కల రేణి జూటమును జొక్కపు గంగయుమెనబాములన్ చిక్కని శూలలాతములు చేతులు రెండును పుర్రెకుండదా చక్కగా దాచి వచ్చే నరజానుడు శంభుడు సంభ్రమంబునన్.
బ్రహ్మచారి రూపంతో ఆ ఒంటి మీదున్న పావులన్నీ తీసేశాడు, జటాజూటం తీసేశాడు, చంద్రరేఖ తీసేశాడు, పట్టుపుట్టం విప్పేశాడు, అన్నీ తీసేసి ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. వేసుకుని అసలు ఈవిడ మనస్సు ఎంతవరకు నిలబడుతుంది చూడాలనుకున్నాడు. ఇది ఆయన చూడాలనుకోవడం కాదు, ఆయన మనస్సు ఆవిడికి, ఆవిడ మనస్సు ఆయనకి తెలియదండి. పార్వతీదేవి మనస్సు ఎంత గొప్పగా శంకరుడి మీద ఉంటుందో లోకానికి చూపించాలనుకున్నాడు. తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో క్రొమ్మి రంగు పలంచి గోచితోడ మలనున్న ధవళంపు ముద్దు పేలికతోడ ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడ వలపలబెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మ త్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్ని కూకటి జుట్టుతో మేధావి బొట్టుతోడ ఎడమకేలదనదు పొడవ దండము వేల ఉంగరమును దర్భయును వెలుంగ గొడుగు పట్టి ఒటువు కుర్రడైచనియను చూలి మంచు కొండ చూలికడకు. ఆ దర్భల్ని ముంజిగా కట్టుకున్నాడు, ఓ కృష్ణాజినం కట్టుకున్నాడు. బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఓ గోచి పెట్టుకున్నాడు, ఎడంచేతిలో ఓ కర్ర పట్టుకున్నాడు, చక్కగా విభూతి రేఖలు పెట్టుకున్నాడు, ఓ చక్కటి బొట్టు పెట్టుకున్నాడు, వెనక ఒక పిలక పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక బ్రహ్మచారి వచ్చినట్టుగా పార్వతీదేవి తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి బయలుదేరి వచ్చాడు. నిజంగా బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకరుడి యొక్క అందంటండి జగత్తు మోహించింది ఆయన అందాన్ని చూసి. ప్రవరాఖ్యుడు వస్తే మనుచరిత్రలో అంటారు మహానుభావుడు అలసాని పెద్దన గారు, అర్ధచంద్రునితే తన మగలించులలాట పట్టి తీర్చిన గంగమట్టి తోడ చెక్కుటద్దములయందు జిగివల్లువలు చిందురమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు వరుణంస కొత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జడురామల కట్టు బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళమలగు జన్నిదములతోడ కాశికాముద్దైడిన ఉంగరంబుతోడ శాంత రసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యవి ఎచ్చర ప్రవరుడపుడు అంటారు. ఒక బ్రాహ్మణుడు తెల్లటి జంజంతో బయలుదేరి వస్తుంటే ప్రవరాఖ్యుడు ఎంత అందంగా ఉన్నాడో ఆ వరూధిని వృత్తాంతంలో చూపిస్తారు. అలా అంత అందగాడిగా బ్రహ్మచారిగా బయలుదేరి ఆవిడ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చాడు. వచ్చి పార్వతీదేవి వంక చూశాడు. చూసి ఇప్పుడు అందంగా కనపడడానికి అవకాశం ఉందా అండి ఆవిడ? ఇప్పుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులెవ్వరకో నిరజలోచన ఎవరీవు నీవే తపమేల చేసడవు అదెవ్వడకోని నిలువాడు తానో తరణీలలాల భువనోన్నత మోహనమూర్తి రాజసంకేతము మానియి అడవికేగి తపం బిటు చెయ్యనేటికిన్. హిమవంతుని యొక్క కుమార్తెవి, హైమవతివి, పార్వతివి, రాశీభూతమైనటువంటి సౌందర్యం. ఈమె తల్లి ఎవరు తండ్రి ఎవరు తెలియని వాళ్ళే అడుగుతున్నాడు. ఇంత అందంగా ఉందే ఇక్కడికి ఎందుకొచ్చింది? అరణ్యంలో కూర్చుని పెళ్లి కావలసిన పిల్ల తపస్సు చేయడం ఏమిటి? ఎవరిని భర్తగా పొందాలనుకుంటోంది? ఎందుకింత గొప్ప తపస్సు చేస్తోంది ఈవిడ? అసలు ఈవిడ ఏమిటి? ఈవిడ కథ ఏమిటి? ఈవిడ కారుణ్యం ఏమిటి? నాకు చెప్పవలసింది అని చెప్పి ఆ చుట్టూ ఉండేటటువంటి చెలికెత్తెలను అడిగాడు. అంటే చెలికెత్తెలు అన్నారు, తల్లి మేనక పుణ్యకామిని తండ్రి కొండలరాజు ఈ మొల్లగందికి గౌరి నానం మూడు కన్నుల దేవరున్ వల్ల భుండని కోరి సేయును వరజాక్షిత పంబు మెమెల్ల దాసులమై చరించదమింటికి మునివల్లభా. ఈమె హిమవంతుని యొక్క కుమార్తె, పేరు గౌరి. మూడు కన్నులున్నటువంటి పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఈవిడ తపస్సు చేస్తోంది. ఓ ముని, ఇది ఆవిడ యొక్క కథ అని చెప్పారు. ఆయన అన్నాడు, ఆ బ్రహ్మచారి అసలు ఇలా మాట్లాడచ్చండి? బ్రహ్మచారి స్నాతకం చేసే వరకు అద్దమే చూసుకోకూడదు, అప్పుడు చూపిస్తారు అద్దం. ఏమండి శర్మగారు? అద్దం చూసుకోకూడదు, చురకర్మ చేసుకోకూడదు, భార్య ఇచ్చే మొదటి తాంబూలం వరకు తాంబూలం వేసుకోకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి. అసలు అలా ఎక్కడ ఉన్నాయిలేండి, అవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మచారి ఆవిడ్ని చూసి అంటున్నాడు, ఒక స్త్రీ సౌందర్యం గురించి బ్రహ్మచారి మాట్లాడచ్చు అసలు? కొండల రాజుగారపు కూతురువై నవయవ్వనాంగివై నిండిన లక్ష్మితో చెలులు నిచ్చలు గొల్వగ గేలిమై సుఖంబుండుటమాని సౌఖ్యముల నొల్లని జంగము వాని కోరి ఈ కొండకు ఒత్తురేవనట కుందుదురే ఇచటం తలోదరి. అంత అందమైన దాని హిమవంతుని యొక్క కూతురివి, మేనకాదేవి కూతురివి, పార్వతీదేవివి. ఎక్కడో ఆ జంగమదేవర పరమేశ్వరుడి గురించి నీకు తపస్సు ఏమిటమ్మా?
నీలాంటి అందగత్తె ఎక్కడుద్దమ్మా? చూచితి నాగకన్యల చూచితి దానవ దైత్య కన్యలం చూచితి దేవకన్యల చూచితి కేచర సిద్ధ కన్యకల్ చూచితి మత్స్య కన్యల చూచితి సాధ్య మునీంద్ర కన్యకల్ చూచితి గాని ఏ ఎడల చూడ గిరీంద్రజ బోలు కన్యకన్. ఎందరినో కన్యల్ని చూశాను. సిద్ధ, గంధర్వ, గరుడ, కిన్నెర, కింపురుషాది దేవత గణముల యొక్క కుమార్తెల్ని చూశాను. ఈవిడకున్న అందం వాళ్ళెవ్వరికీ లేదు. ఇంత అందగత్తేమిటి? ఆ శంకరుడి గురించి తపస్సు ఏమిటి? పాపం ఈవిడికి ఎవరు ఆయన ఫోటో చూపించలేదేమో, ఆయన ఎలా ఉంటాడో చెప్పలేదేమో. పిచ్చి తల్లి తెలియక శివుడు అంటే చాలా అందంగా ఉంటాడు అనుకుని తపస్సు చేస్తోందేమో. అసలు ఆయన ఎలా ఉంటాడో ఒకసారి ఈవిడికి నేను చెప్తాను. చెప్పాక కూడా తపస్సు చేస్తుందా? నిజంగా శంకరుడు ఎంత అందంగా ఉంటాడో ఆయనకి తెలియదా? ఆయనే కదా. కానీ చూడండి ఎంత టక్కరితనంతో మాట్లాడాడో. తరలాక్షియాతండు ధనవంతుడందమా కోరివేడిన కాని కూడు లేదు. తల్లి ఎంత గొప్పవాడు కావాల్సి వచ్చాడమ్మా. ఏ ఆడదైనా లోకంలో ఏం కోరుకుంటుంది? తనకు అన్నం పెట్టేవాడు కావాలంటుంది. ఈయన నీకన్నం పెట్టడం కాదమ్మా, బ్రహ్మకపాలం చేత్తో బచ్చుకుని ఇంటింటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటుంటాడు. అంతటి మహాజ్ఞాని. తను అడిగి తెచ్చుకుంటే తప్ప తనకే అన్నం లేదు. ఈయన దొరికాడమ్మా నీకు భర్తగా? తరలాక్షియాతండు ధనవంతుడందమా కోరివేడిన కాని కూడు లేదు. చిన్నారి వయసున చిన్నవాడందమా ఎన్నటి వాడకో ఎరుగరాదు. పోనీ ఏదో చిన్నపిల్లాడు చక్క చాలా అందంగా ఉంటాడు, ఏదో పెళ్లి 4 చోట్ల భిక్ష తెస్తే తెచ్చాడు, కానీ అబ్బాయి ఏమందాం అందామా అంటే అసలు వయసు తెలుసుకోవడానికి ఎప్పుడు పుట్టాడో తెలుసున్నవాడు ఎవరున్నాడమ్మా? దీని గురించి ఎంత చిత్రం జరుగుతుందో రేపు పార్వతీ కళ్యాణంలో చూద్దరు. కానీ దృశ్య కావ్యంగా ఇక్కడ చూపిస్తాను దీని గురించి. ఏమిటమ్మా వయస్సే తెలీదు? తీరా పైకి చాలా బాగున్నాడు కదా అనుకుని చేసేసుకున్న తర్వాత నా వయసు ఇన్ని కోట్ల, ఇన్ని లక్షలు, ఇన్ని సంవత్సరాలంటే ఏం చేస్తావు? చిన్నారి వయసున చిన్నివాడందమా ఎన్నటి వాడుకో ఎరుగరాదు. ఆకార సంపద నతిమేటి అందమా ఆకారమెట్టిదో అరయరాదు. అబ్బా చాలా బాగుంటారండి అని చెప్దాం అనుకున్నారు అనుకోండి. ఏడండి ఎక్కడ ఉంటారంటే గుళ్ళోకి తీసుకెళ్తే ఇదిగో ఈ లింగమే శివుడండి అంటారు. ఏదో ఆకారం ఏది? అసలు ఆకారం లేని వాడితో పెళ్ళేమిటమ్మా నీకు? కులగోత్రములు 2 తెలియుదమందమా తల్లిదండ్రులెవ్వరు ధరణి లేరు. ఆయన కులమేమిటో గోత్రమేమిటో కనుక్కుందామంటే ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికి తెలియదు. తిరుపరొంటిగాడు దేవుండు చూడడే మాయమందుక పటమంత్రములను మగువ నిన్ను నెట్లు మరగించుకున్నాడు కాని తగిన వాడు కాడు కాడు. బహుశా తల్లి నిన్నేదో మాయో మంత్రమో వేసేసి నిన్ను చిక్కించేసుకుందాం నీతో తపస్సు చేయించేస్తున్నాడు. నిజంగా పిచ్చి తల్లి, నిన్ను శంకరుడు గభాలన ప్రత్యక్షం అయిపోయి ఎత్తుకుపోయాడంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతావమ్మా? ఇదేం తపస్సు, ఆపేసేయన్నాడు. పోనీ లేవయా, ఆయనకి లేకపోతే ఏమిటి? మా నాన్నగారికి బోల్డ్ ఉన్నాయి, అందుకని మా నాన్నగారు ఇచ్చి నువ్వు పుచ్చుకుంటాడులే అంటావేమో. ఆయన బుద్ధి ఎటువంటిదో తెలుసా? ఒకళ్ళు ఇస్తే పుచ్చుకోడు, ఆయనకున్నవే వాడుకుంటాడు. ఆయనకున్నవేమిటో తెలుసా తల్లి? నేను చెప్తాను విను. చీనాంబరంబులు చెలువప్పగట్టడు మద సింధురేంద్ర చర్మంబుగాని. ఇదిగోనండి మా ఆయన ఎవరికన్నా పరిచయం చేద్దామని, అండి రండి వెడదాం, చక్కగా నువ్వు పట్టుబట్ట కట్టుకుని వడ్డానం పెట్టుకుని చక్కగా ఒంటి నిండా ఆభరణాలు వేసుకుంటే గభాలన గూట్లోంచి తీసో పుర్రెలమాల ఒకటి వేసుకుని రక్తం ఓడిపోతున్న ఏనుగు చర్మం ఒకటి కట్టుకుని మోకాళ్ళ వరకు వచ్చేస్తాడు. ఆయన నీకు కావాలి? రత్నకంకణములు రమణమై తొడగడు పనిలోక రాజ కంకణము కాని. ఇంత జ్యువెలరీ బాక్స్ అక్కడ పెట్టి ఇదిగో రత్న కంకణాలు చాలా ఉన్నాయి, ఓ బ్రాస్లెట్ పెట్టుకోండి, ఓ కంకణం వేసుకోండి అంటే ఎందుకు నాకు ఉన్నాయని గభాల్లో పెట్టి తీస్తాడు. బుస్ బుస్ అని లేస్తాయి రకరకాల సైజుల పావులు. అందులో పెద్దదాన్ని తీసి ఇలా మెళ్ళో వేసుకుంటాడు, ఇంకోటి తీసి ఇలా కింద నుంచి వేసుకుంటాడు, ఇంకో దాన్ని ఇలా బోర్లా వేసుకుంటాడు, ఇంకోటి ఇలా తిరిగి ఇలా నించుని ఉంటుంది పడగ విప్పి కాళ్ళకి పెట్టుకుంటాడు, చేతులకి పెట్టుకుంటాడు, మోచేతులకు పెట్టుకుంటాడు, వీలైతే కొప్పుకు కూడా చుట్టుకుంటాడు. చుట్టుకుని నీ వెంట బయలుదేరుతాడు. ఇక చూడు ఎంత అందంగా ఉంటుందో. ఎవరింటికి వెళ్తే ఎవరు రానిస్తారు తలుపు తీసి? మా అక్కడే ఉండండి మేమే బయటకు వస్తా ఉంటారు. నీకెందుకమ్మా? చందన గంధం భుజానడై పూయడు మద పంచబాణ భస్మంబు కాని. అయ్యో భర్త కదా, చక్కగా సంతోషంగా ఏదో కాస్త చందనం రాద్దాం, ఆయన ఒళ్ళు సువాసన వస్తుంది అనుకుని నువ్వు గంధం పట్టుకెళ్ళి రాస్తానంటే అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే ఇవేం నాకు వద్దని మన్మధుణ్ణి కాల్చేసిన బూదోటి డబ్బాలో పెట్టుకు తిరుగుతూ ఉంటాడు. అస్తమానం తాంబూలం వేసుకునే అలవాటు ఉన్నవాడు తామలపాకులు వక్కలు పెట్టులో పెట్టుకెళ్ళిపోతున్నట్టు. అందుకని అదిగో ఆ బూది తీసి అందరూ చక్క సువాసనతో పౌడర్ రాసుకుంటే మన్మధుణ్ణి కాల్చేసిన డబ్బా తీసి ఇలా ఇలా వేసుకుని ఒళ్ళంతా రాసేసుకుంటాడు ఆ బూడిద ఒంటి నిండా. యూరనందనల్ల డొలకులలో కాని
ఫోన్లేండి ఏమండి ఎక్కడ మన కాపురం ఎక్కడ తీసుకున్నారు ఫ్లాట్ అంటే, మనకి ఫ్లాట్లు ఎందుకో ఎవడో చోట మనం అంటాడు. రుద్రభూమికి వెళ్ళిపోదాన్ని రమ్మంటాడు. పువ్వుల దండలు భోగియే తురముడు వెలయింతలేని రే వెలుగు కాని. ఓ పుష్పహారం ఇచ్చి వేసుకోండి స్వామి అని నువ్వు ఇలా సిగ్గుపడుతూ పట్టుకెళ్తే నాకెందుకు అవన్నీ అని చంద్రబింబాన్ని ఓ రేఖ ఒకటి తీసి ఇక్కడ ఇలా పెట్టుకుంటాడు ఏమిటో, ఓ చెప్ప పిన్నెట్టుకున్నట్టు. కాబట్టి యురనుండ నల్లడొలకొలలో కాని యొనసిహయమునెక్కడెద్దుగాని. ఓ సింహం నీకు వాహనం తల్లి, నువ్వు సింహాన్ని నట్టుకొచ్చి రెండిపోని ఇద్దరం నీ మీద వెళ్ళిపోదాం గబగబా అంటే, ఎందుకు నాకు ఉంది కదా ఎద్దంటాడు. అది లేచి మెల్లిగా ఇలా 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 వస్తుందో ముసలెద్దు ఒకటి ఉంది ఆయనకి, అది ఎక్కుతాడు. చిలువ ఏమి చెప్ప సిగ్గెయ్యడిని వెర్రి అనగనెప్పుడు శివుని వినవే చెప్పుమా. ఇదేమిటి తల్లి, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు వెర్రి ఏమిటి, ఆ శివుణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి? తన గురించి తాను ఎంత గొప్పగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో చూడండి. అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయడానికి, తన పెళ్లి తాను పాడు చేసుకోవడానికి శంకరుల్లా చెప్పుకునేవాడు ఎక్కడుంటాడండి? నిధిని లేని వాడ మోహనాకారండ తరుణి నిన్ను నేల తగినవాడ నన్ను తగిలి నీవు నా వెంట జను దెమ్ము వనటకుంద నేల వనజనేత్ర. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను యోగ్యుణ్ణి బ్రహ్మచారిని. ఎంత బాగున్నానో చూసావా, దా చిటికిలి వేలెట్టుకు తీసుకుపోతానన్నాడు. అంటే పార్వతీదేవి అంది, అనుడు వినదగని మాటలు కొనకొని వీడాడనేని కూకటి వేగంబున బట్టి వనము వెడలగన నోపీడే చెలుల కంతయాన తీర్చన్. వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శంకరుడి గురించి. ఎవడి ధూర్త బ్రహ్మచారి మెడపట్టి తోసేతల బారైంది వీడంది. గబగబా చెలికెత్తెలందరూ వచ్చి తోసేయడానికని సిద్ధపడుతున్నారు. అటు ఇటు వెళ్ళిపోతూ అంటున్నాడు, నన్ను పట్టుడు వశమే న్యాయంబుగా ఇప్పుడు నన్ను చిన్నగా చూడవద్దు నినుడా వినుడైన బ్రహ్మం నన్ను పట్టగలేరు చిక్కబడునే నాబోటి నీ చేత నీ సన్నంబైన తలంపువో విడువువో చంద్రస్య లింకయ్యడిన్. నన్ను పట్టుకుందాం అని వస్తున్నారు కదా, నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ నన్ను పట్టుకోలేరు. పిచ్చాళ్ళల్లారా, ఆడపిల్లలు మీరు నన్ను పట్టుకుంటారా? ఏది పట్టుకోండి చూద్దామని పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే మాటలు వేయినేమిటికి మహిళలారవి నుండు చెప్పదన్ పాటల గంధి నాకుటకు భామినికే తగుదున్ వరింప ఇచ్చోటని పెండ్లియాడదను సుందరి ఏరతి వససేయునో వాతముగాగ నారతుల వారకతేచ్చదనంచుబల్కెదన్ అంచుపల్కగన్. ఏమిటో మీరు నన్ను పట్టుకుంటానంటున్నారు కదా, నాకు తగిన పిల్ల ఈ పిల్లే. ఎవరడ్డొస్తారో చూస్తాను. ఇప్పుడే ఈ పిల్లని పట్టుకుని పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టేసి నా దాన్ని చేసేసుకుంటాను. మీరు నన్ను పట్టుకుని నన్ను తోసేయడం కాదు, పెళ్లి ఆపండి చూస్తాను ఎలా ఆపుతారు. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటున్నాను, సిద్ధపడండి అన్నాడు. పార్వతీదేవి గభాల పైకి లేచి వీడెవడో ఇంత ధూర్తతనంగా ఉన్నాడనుకుని, వీడట బ్రహ్మచారి అత వీరుల బెట్టగరాని మాటలేయాడుచునున్నవాడు మదనంధుడు వీడు నమశివాయుండాడగవద్దు దీని కపటాత్తుని నిచ్చట నుండనీక పండ్లూడగ వేసి ద్రొబ్బుడని ఉగ్రత బల్కిన కంతలందరూ. వీడిని మామూలుగా విడిచిపెట్టద్దు, ఇందాక బెడబట్టి తోసేయమన్నాను. వీడు నమశివాయ అంటలేడు, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, శివుని తిరుగుతున్నాడు. వీడిని కర్రలు పట్టుకొచ్చి వీడి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టేసి వీడిని అవతలకి తోచవతల బారైనది అనేటప్పటికీ వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చారు. ఈ కర్రలని ఆయన మీదకి విసురుతున్నారు. విసురుతుంటే ఒక్కసారి శంకరుడు పైనొప్పబెట్టిన భద్రదంతావళ తోలుతో మొలపులి తోలుతోడ కమనీయమైనట్టి కందుకంఠముతోడ బొలుపార నెరపూత భూతితోడ ఘనత రంబగునాగ కంకణంబులతోడ తనరారు చూలాయుధంబుతోడ బటు జటావళిలోని బాలచంద్రునితోడ దయతోడ నభయ హస్తంబుతోడ లీలనంది నెక్కి లేనవ్వుదులు కాడబడతిక భయమీయ పల్లవించి భక్త బాంధవుండు భవుడు ప్రత్యక్షమై శైలరాజపుత్రి మురళ నిలిచే. ఒక్కసారి ఆ ఏనుగు చర్మం కట్టుకున్నవాడై, మహానుభావుడు అలా ఉంటాడు కానండి, పైకి ఏనుగు చర్మంతో అలా ఉంటాడని మనం అనుకుంటాం గాని అసలు ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తే ఋషిపత్నులు మోహించారు. అంతటి అందగాడైన ఆ జటాజూటంతో చంద్రరేఖంతో మూడో కంటితో మెడలో వేసుకున్న నాగాభరణాలతో రుద్రాక్షమాలతో దివ్యమైనటువంటి సుగంధంతో వృషభావాహనం మీద కూర్చున్నటువంటి వాడై జటాజూటమునందు గంగతో ఒక్కసారి పార్వతీదేవికి ప్రత్యక్షమయ్యాడు. పొంగిపోయి తల్లి ఆయన పాదముల మీద పడి నమస్కరించింది. అమ్మయ్యా, నా తపస్సు ఫలించింది అనుకుంది అమ్మవారు.
తనువలచు శివుడు ముందట తనకం ప్రత్యక్షమైన తద్దయు వెట్కన్ తను మధ్య చూచుచుండెను తనువున పులకంకరములు తడుకొత్తంగన్. ఒంటి మీద ఉండేటటువంటి ఆ పులకాంకురములు కలుగుతుండగా ఆనందంతో తన్మయురాలైపోయి శంకరుణ్ణి చూస్తూ అలా నిలబడింది. కరకులు మోహబంధములు కాముశరంబులు పుట్టినిళ్ళు కిన్నెరులు వెదండలందములు నీరజలోచన చూపు చందముల్ కామిని చూపు చూపులకు కాక కలంగి శివుండు పంధుడై కాముని తల్లి గెల్చిన మగంటమి ఎల్ల తలంగలోలతన్ కామిని చూచుచుండె మరి కామినియున్మదనాస్త్రపాతయై కామ విరోధి చూపులకు గాక తలంకె మనక్కలంకయై. ఇది రహస్యం. మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటే శంకరుడు లొంగలేదు. ఇంత శంకరుడు ప్రత్యక్షమైతే అమ్మవారు తన అంతఃసౌందర్యంతో శంకరుణ్ణి గెలుచుకుని శివకామ సుందరి అయింది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వస్తే మనని శివుడి దగ్గరికి చేర్చేస్తుంది. శివుడికి రాజ్ఞి, మనకి మాత. ఆయనకొక్కడికే ఆమె శివకామ సుందరి, మనందరికీ జగదంబ. కాబట్టి ఇప్పుడు మన్మధుడు చెయ్యలేని పని ఆవిడ అంతఃసౌందర్యంతో తపస్సుతో నిలబడి ఈ అందంతో శంకరుణ్ణి వశురాల్ని చేసుకుంది. వశుణ్ణి చేసుకుంటే మహానుభావుడు పరమేశ్వరుడు పొంగిపోయి అయ్యయ్యో ఓ వామేక్షణ ఓ కురంగనయన ఓ కాంత నీ ఇష్టమై నీవా నన్ను మేలుకొంటివి సతీ నీవాడ నేనైతి ఇచ్చో వద్దింకను నందికెక్కి గడకం శోభిల్లగా ప్రీతితో రావే పోదము వెండి కొండకు మనో రాగంబుతో కన్యక. అయ్యో పార్వతీ, నా గురించి ఇంత తపస్సు చేశావా? నీ అంతఃసౌందర్యాన్ని లోకానికి ప్రకాశింపచేయడానికి ఇలా ప్రవర్తించాను. నేను నీ వాడను. పార్వతీ, మనం రెండెప్పుడు లేదు, మన ఇద్దరం కలిసే ఉంటాం. కాబట్టి రా, నందివాహనాన్ని అధిరోహించు, బయలుదేరి మన ఇద్దరం చక్కగా కైలాసానికి వెళ్ళిపోదాం అంటే పార్వతీదేవంది, మహానుభావా, నువ్వెంతటి గొప్పవాడవో నాకు తెలుసు. వేద పురాణ శాస్త్రములు విస్తుతి నిన్ను చేయలేవు. బ్రహ్మాదులు కానలేరు, సనకాదులు కానగలేరు, నిర్జరేంద్రాదులు కానగలేరు, ధనదాదులు కానగలేరు. లక్ష్మీనాథులకైన నీదు మహిమాతిశయంబు తలంపశక్యమే. ఇంతటి మహానుభావుడివి, నారాయణుడంతటి వాడు, బ్రహ్మాంతటి వాడు, దిక్పాలకులంతటి వాడు నిన్ను స్తోత్రం చేయలేరు. నేనెంతటి దాన్ని. కానీ శంకరా, నాదొక్క కోరిక, నా కోరిక మాత్రం కాదనకుండా మన్నించాలి. నేను సతీదేవిగా ఉన్నప్పుడు నువ్వు నా పాణిగ్రహణం చేసినప్పుడు ఒక చిన్న వెలితి జరిగింది. మనం నవగ్రహారాధనతో కూడినటువంటి రీతిలో దిక్పాలకులను ఈ భూమండలాన్నంతటినీ కూడా ప్రారంభం నుంచి మహాసంకల్పంతో కూడినటువంటి విధానంతో ఆనాడు కళ్యాణం మనం చేసుకోలేదు. చేసుకోకపోయినందుకు నేను సతీదేవిగా శరీరాన్ని వదిలిపెట్టాను. ఆనాడు నువ్వు మావాడి దగ్గరికి వచ్చి కన్యను అపేక్షించలేదు. ఈ పిల్లవాడికి తగినటువంటి కన్య ఎక్కడుంది అని నువ్వు నీ అంత నువ్వుగా అడగలేదు. దక్షుడే వచ్చి పిల్లనిచ్చాడు. ఈ జన్మలో అలా కాకూడదు. ఈ అవతారంలో నువ్వే పెద్ద మనుషుల్ని పంపాలి. కన్యావరణం అంటారు కదండి, పెద్ద మనుషుల్ని పంపాలి. లోకంలో ఎవరు పెద్ద మనుషులు? సప్తర్షులు పెద్ద మనుషులు. కాబట్టి నువ్వు పెద్ద మనుషుల్ని మా నాన్నగారి దగ్గరికి పంపి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అడగాలి. నన్ను కన్నందుకు మా నాన్నగారు పొంగిపోయి అలాగే మా అమ్మాయిని ఇస్తానని మాట ఇవ్వాలి. నువ్వు నీ పరివారాన్ని అంతటినీ తీసుకుని ఆడపిల్లవాడి ఇంటికి రావాలి. ఇదేమిటి, పెళ్ళి ఏమిటి, మళ్ళీ నేను ఇక్కడికి రావడం ఏమిటి, ఈ అల్లర్లన్నీ నేను పడడం అనకూడదు. కన్యాదాత గారి స్వగృహంబనకు విచ్చేసి అక్కడ జరిగేటటువంటి ఆ వివాహ క్రతువులో నన్ను నీ దానిగా స్వీకరించి మా తండ్రి అయినటువంటి హిమవంతుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాది సత్కారములు చేసి పొంగిపోతే కన్యాదానం చేసినటువంటి ఫలితం మా నాన్నగారికి పూర్ణంగా కలగాలి. ఒక ఆడపిల్ల పెళ్లి ఎలా జరుగుతుందో అలా నీ పరివారంతో నువ్వు బయలుదేరి మా నాన్నగారి ఇంటికి పెళ్లికి రావాలి. అలా వచ్చి నన్ను పెళ్లి చేసుకుని అక్కడ 2-3 రోజులుండి తర్వాత నన్ను తీసుకుని నువ్వు మళ్ళీ కైలాసానికి అత్తవారింటికి తీసుకెళ్ళాలి. శంకరా, ఈ జన్మలో నాకు అలా పెళ్లి చేస్తానని మాటిస్తావా అని అడిగింది. ఇది అమ్మవారి కోరిక. అందుకే
పార్వతీ కళ్యాణం ఇంత రంగరంగ వైభవంగా చేయడానికి కారణం ఇదే. ఆనాడు తల్లి ఎలా కోరుకుందో శంకరుణ్ణి మనం గణపతి దేవాలయం దగ్గర నుంచి సప్తర్షుల భార్యలతో, చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతితో, విష్ణు లక్ష్మిలతో, వీళ్ళందరూ ఉంటారు మనతో పాటు. వీళ్ళందరూ మంత్రాలు చదువుతుంటే జన్మకి సార్థకత అండి. తల్లి పొంగిపోతుందంతే. మనం నడుస్తున్నది ఆ కళ్యాణంలోనే కదా. సౌభాగ్యవతులందరూ పరిమళ ద్రవ్యాలు జల్లుతుంటే, పేలాలు జల్లుతుంటే, పిండి వంటలు వండి ఇస్తారు కొంతమంది సువాసినులకి. మినపసున్నులు, ఆ తర్వాత చక్కటి ఆ పేర్లు మర్చిపోతుంటాను నేను, ఆ జిలేబీలు, కాజాలు, ఆ చుట్టలు అవన్నీ పళ్ళాల్లో పెట్టిస్తారు. చక్కగా మీరు ఆ పిండి వంటలు పట్టుకుని పెడతారు. ఆడపిల్లలకి మంచి భర్త రావాలని చక్కగా ఉంటే పట్టులంగా జాకెట్టు, లేకపోతే నూలువైనా పర్వాలేదు, అదేదో వేసుకుంటారే ఇలా ప్యాంటు పైన లాంటివి మాత్రం కాకుండా చక్కగా సంప్రదాయమైన దుస్తుల్లో కన్యకామణులు ఎవరొస్తారో ఆ ఆడపిల్లలందరినీ పరమ గౌరవంగా ఊరేగింపుకి అగ్రభాగాన పెడతారు సువాసినులతో పాటు.